కృషి పట్టుదల సాధించాలన్న తపన ఉంటే వయసు అనేది పెద్ద అడ్డంకి కాదని ఎందరో నిరూపించారు. 90 ఏళ్ల వయసులో డిగ్రీలు పిహెచ్డీలు చేసిన వారు, రన్నింగ్ రేస్ చేసిన వాళ్ళు ఎందరో. నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న వారికి ఇలాంటి వారు స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం మగవారితో సమానంగా ఆడవాళ్లు అన్ని చోట్ల విజయకేతం ఎగరవేస్తున్నారు. పురుషులకే సొంతమైన కొన్ని పనుల్లో మహిళలు ప్రవేశించి ఘన విజయాలు సాధిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. తెలుగులో అమ్మ, అక్క, చెల్లి, వదిన పాత్రలకు గతంలో కొందరు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేవారు. సుధా, హేమ, సురేఖ, వాణి తదితరులు ఈ కేటగిరీలో పాపులర్ అయ్యారు. కొందరు దర్శకులకైతే వీళ్ళు ఆస్థాన నటీమణుల కింద లెక్కే. అయితే సీనియర్ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేసరికి ఇలాంటి వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఆ క్యారెక్టర్ల ఆర్టిస్టుల లిస్టులోకి వస్తారు ప్రగతి. హీరో హీరోయిన్ల తల్లిగా కొన్నేళ్ల పాటు ఈమె హవా నడిచింది. అందమైన హీరోలకు అంతే అందమైన స్టైలిష్ గా తల్లిగా ప్రగతి హల్చల్ చేశారు. ఒకానొక దశలో అన్ని సినిమాల్లో ప్రగతి ఉండాల్సిందే అన్నంతగా ఆమె ముద్ర వేశారు. అయితే ఇప్పుడు తనకి అవకాశాలు తగ్గడంతో ఒకటి అర తప్పించి సినిమాలకు దూరమయ్యారు. కామెడీ అయినా సెంటిమెంట్ అయినా అవలీలుగా చేయగలనని నిరూపించుకున్నారు. ముఖ్యంగా ఆమె కామెడీ ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి వేసే పంచులకు మంచి గుర్తింపు దక్కింది. తొలుత హీరోయిన్ గా వ్యవహరించి ఆ తర్వాత అనుహాస్య పరిస్థితుల మధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయ్యారు ప్రగతి. ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలుకు చెందిన ప్రగతి తొలుత మోడలింగ్ చేశారు. ప్రఖ్యాత మైసూర్ సిల్క్ ప్యాలెస్ సహా పలు టాప్ బ్రాండ్లకు మోడల్ గా వ్యవహరించారు. అనంతరం సినిమాలో అడుగుపెట్టిన ప్రగతి కోలీవుడ్ నటుడు భాగ్యరాజ్ అవకాశం కల్పించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన వేట్ల విశేషంగా సినిమాతో ప్రగతి అదృష్టం పరీక్షించుకున్నారు. హీరోయిన్ గా బిజీ అయిన ఆమె తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించారు. కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి కావడంతో కొన్నేళ్లు నటనకు దూరమయ్యారు ప్రగతి. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ప్రగతి సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించారు. ఆ తరువాత హీరో హీరోయిన్లకు తల్లిగా, వదినగా, అక్కగా నటిస్తూ వెనుదిరిగి చూసుకోలేదు. ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రగతి డైట్, వ్యాయామం విషయంలో పక్కాగా ఉంటారు. 50కి చేరువవుతున్న టైట్ ఫిట్లు, స్లీవ్లెస్ జాకెట్లు వేసుకొని కనిపిస్తారామె. ఈ విషయంలో ఎవరు ఎన్నన్నా పట్టించుకోని ప్రగతి ఎప్పటికప్పుడు వీడియోల్ని, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అంతేకాదు ఏకంగా నేషనల్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో పాల్గొని ప్రొఫెషనల్స్ కే పోటీ ఇచ్చి 3వ స్థానంలో నిలిచారు. తాజాగా 48 ఏళ్ల వయసులో హైదరాబాద్ లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొన్నారు ప్రగతి. అంతేనా, ఎందరికో పోటీ ఇచ్చి ఏకంగా గోల్డ్ మెడల్ ను తన ఖాతాలో వేసుకున్నారు. బంగారు పథకంతో ప్రగతి పోస్ట్ చేసిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు, కుర్రాళ్ళు, మగాళ్ళు ప్రగతి డెడికేషన్ చూసి నేర్చుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.